ఓకే. వాట్ ఈస్ ద హ్మ్. మీనింగ్ ఆఫ్ క్లౌడ్ అండ్ ముందు స్క్రీన్‌కెళ్దాం. ఆన్ ప్రెమిసెస్. ఆన్ యాహ్! ప్రెమిస్, హైబ్రిడ్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం? అసలు దాని ఇప్పుడు ఫర్ డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి. నేనొక ఈ-కామర్స్ కంపెనీ. ఓకే. నాకు నా ఓన్ సర్వర్స్ కానీ అట్లాంటియి ఏం లేవు. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తే ఎక్కడ అది డిప్లాయ్ చేయాలి గదా! హ్మ్. ఎక్కడ డిప్లాయ్ చేస్తారది? ఫస్ట్ లోకల్‌లో మనం డెవలప్ చేస్తాం. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర డిప్లాయ్ చేయాలి. అది జస్ట్ క్లౌడ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు మొత్తం సాఫ్ట్‌వేర్ అంతా మొత్తం ప్రొవైడ్ చేసుంటారు. అంటే ఆ సర్వర్స్ గాని అవన్నీ. దాంట్లో జస్ట్ లాగిన్ అవుతాం. అక్కడికెళ్ళి డిప్లాయ్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు మ్యూసాఫ్ట్ ఏం చేస్తది? మ్యూసాఫ్ట్ మొత్తం ఒక ఎన్వైర్న్‌మెంట్ ఇచ్చేస్తది. జస్ట్ మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేస్తారు. లాగిన్ అవుతారు. అక్కడికెళ్ళేసి మీ అప్లికేషన్ ఆ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తారు. ఇది క్లౌడ్. మ్యూసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. అలా వద్దు నాకు నేను ఫైనాన్షియల్ ఐసీఐసీఐ బ్యాంక్ ఉందనుకోండి. నేను నా ఓన్ సర్వర్స్‌లో చేసుకోవాలనుకుంటే ఈళ్ళు ఒక డేటా సెంటర్ క్రియేట్ చేసుకొని ఆ డేటా సెంటర్‌లో సర్వర్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో డిప్లాయ్ చేయాలి అప్లికేషన్. దీన్ని ఆన్ ప్రెమిసెస్ అంటాం. అంటే వాళ్ళ ఓన్ సర్వర్స్. అంటే లోకలా? ఒక ఆర్గనైజేషన్‌లో ఒక ఓన్ ఆర్గనైజేషన్ సర్వీసెసా? సంబంధించింది వాళ్ళ డేటా సెంటర్ క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ముంబైలోనో ఎక్కడో దగ్గర ఒక ఏరియాలో డేటా సెంటర్ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం సర్వర్స్ పెడతారు. ఆ సర్వర్స్ మీద మనం డిప్లాయ్ చేయాల్సొస్తుంది. అంటే క్లయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోనే అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తుంది. దీన్ని ఆన్ ప్రెమిసెస్ అంటాం. అంటే వాళ్ళ ఓన్ సర్వర్స్ వాడుతున్నారు. ఇది ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. బట్ జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఎట్ హై లెవెల్. ఫర్దర్ సెషన్స్. హైబ్రిడ్ అంటే? హైబ్రిడ్ అంటే కాంబినేషన్. కొన్ని ఇటు, కొన్ని అటు మధ్యలో కాంబినేషన్ ఉంటుంది. ఓకే. క్లౌడ్ విత్ ఆన్ ప్రెమిస్. ఆన్ ప్రెమిసెస్ అప్రోచ్. ఓకే. కొన్ని అలా వాడతాం కాబట్టి దాన్ని హైబ్రిడ్ అప్రోచ్ అంటారు. అంటే 3 సొల్యూషన్స్ ఉండడం వల్ల ఇట్ కెన్ కవర్ మోర్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ కదా! ఓకే. ఓన్లీ క్లౌడ్ సొల్యూషన్ ఉందనుకోండి. క్లౌడ్ సూట్ అయ్యే కస్టమర్స్ ఒక్కటే డిసైడ్ చేస్తది. అంతే కదా! బిజినెస్. ఓకే. ఓకే. ముగ్గురు రేంజ్ ఆఫ్ కస్టమర్స్‌ని సర్వ్ చేయగలిగినప్పుడు మోర్ బిజినెస్ జరుగుద్ది. మోర్ బిజినెస్ జరిగినప్పుడు మోర్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్. మోర్ డిమాండ్, మోర్ ఆపర్చునిటీస్, మోర్ జాబ్స్. అందుకని ఈ పాయింట్ రైజ్ చేశా ఇక్కడ. ఇట్ హాస్ 3 సొల్యూషన్స్ అండి. 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్.